కూటమి అరాచక పాలనపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. కర్నూలు నగరం ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన నేతలు, కార్యకర్తలు చంద్రబాబు రెడ్ బుక్ అరాచక విధానాలను ఎండగట్టారు. మంత్రి టీజీ భరత్ తీరును ప్రశ్నించారు. అధికార టీడీపీ నేతల ప్రోత్సాహంతో పోలీసులు రెచ్చిపోతున్నారని, వారి వేధింపులు భరించలేక వైఎస్ఆర్సీపీ నేత బాలు ఆత్మహత్యా ప్రయత్నం చేశారని, ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వానికి ప్రజలే సమాధి కడతారని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. ఇతని పేరు బాలాంజనేయులు. బాలుగా కర్నూలు జిల్లాలో సుపరిచితులు. వైఎస్ఆర్సీపీ కర్నూలు యువజన విభాగం నగర అధ్యక్షులుగా సేవలందిస్తున్న బాలాంజనేయులు అలియస్ బాలు వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్. వైఎస్ఆర్సీపీలో చురుగ్గా పనిచేస్తున్న ఆయన్ను టార్గెట్ చేసిన టీడీపీ నేతలు ఆయన కారులో సారా ఉందని అక్రమ కేసును పెట్టారు. దాంతో ఆవేదన చెందిన బాలు ఇటీవల ఆత్మహత్య ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకుల ఒత్తిడితో రెచ్చిపోతున్న పోలీసులు బాలు లాంటి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలెందరినో వేధిస్తున్నారు. పార్టీలో యాక్టివ్గా ఉంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల వేధింపులను నిరసిస్తూ గురువారం కర్నూలు నగరంలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది వైఎస్ఆర్సీపీ. అధికార పార్టీ వేధింపులు, దౌర్జన్యాలు 2 ఏళ్లు చూశాం. సహనం నశించింది. ఇక పోరాట మార్గాన్ని ఎంచుకున్నామని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు, లోకేష్ తమ స్వార్థ రాజకీయాలకు పోలీసులను వాడుకుంటున్నారని ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు. వేధింపులు ఆపాలి, ఇట్లనే వేధించుకుంటూ పోతే ఇంకా తీవ్రంగా ఉంటుంది. మా కార్యకర్తలను రక్షించుకోవడానికి పార్టీ కానీ, పార్టీలో ఉండేటువంటి నాయకులు కానీ ఏ స్థాయికైనా పోరాటానికి సిద్ధంగా ఉండారు. అవసరమైతే జైల్లోకి పోతారు, అవసరమైతే ఇంకా అవసరమైతే ప్రాణాలు అర్పించడానికి కూడా కార్యకర్తల కోసం సిద్ధంగా ఉండారు తప్ప వాళ్ళేదో పోటీ ధర్నాలు చేస్తేనో లేకుంటే పోలీసు ఆంక్షలు ఉంటేనో భయపడతామనేది మీది పొరపాటు పడుతున్నారు. తాటాకు చప్పులకు భయపడడానికి ఇక్కడ కుందేలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు వదిలినటువంటి సింహాలు ఉంటాయి తప్ప కుందేలు లేవు. పోలీసుల వేధింపులు మితిమీరిపోయాయని, పార్టీకి మద్దతుగా నిలుస్తున్న దళిత, బీసీ, మైనారిటీ నేతలను కూటమి నేతలు వేటాడి వేధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆగ్రహించారు. కర్నూలులో మంత్రి టీజీ భరత్ కనుసన్నల్లో పోలీసు యంత్రాంగం పనిచేస్తోందని సిద్ధార్థరెడ్డి విమర్శించారు. మంత్రి కనుసన్నల్లో టీడీపీ నేతలు 100 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. వాళ్ళ బతుకులకు కొంచెమన్నా రోషం, మానం, మర్యాద ఉండాలా. ఎస్వి మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం కాదన్నా. అమాయకుడు ఆ పిల్లోడు, సతీష్ అనే పిల్లోడిని రోజు స్టేషన్ కాడికి తిప్పుతాంటే మన ఇళ్లలో పిల్లలు లేరా అన్న? ఒక పిల్లోడు చచ్చిపోతే ఆ కుటుంబంలో ఎంత క్షోభ ఉంటుందో వీళ్ళకేం తెలుసా నా డబ్బు నెటోళ్ళకి. రోజు ₹1 కోటి ఎత్తుతా ఆడిన మినిస్టర్. మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కాడ 45 కోట్లు ఎత్తినాడిన మినిస్టర్. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లుగా నాయకులను, కార్యకర్తలను శారీరకంగా, మానసికంగా వేధిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా అన్నారు. కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ శేషయ్య అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, అధికార టీడీపీ నేతల అండతోనే ఆయన చెలరేగిపోతున్నారని జక్కంపూడి మండిపడ్డారు. కాకి చొక్కా వేసుకుని పచ్చ చొక్కా కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యం. భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం నడవాలి తప్పితే లోకేష్ రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు పాములుగా వారి రాజకీయాల్లో మీరు ఉపయోగపడదామని అనుకుంటే ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిచేటటువంటి దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవుతే ఖచ్చితంగా రేపన్న నాడు మాత్రం దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకునేటటువంటి రోజు వస్తుంది అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా ఉందామని నేతలు అన్నారు. ప్రభుత్వ వేధింపులకు భయపడకుండా పోరాట మార్గంలో వెళదామని అన్నారు. అవసరమైతే జైళ్లకైనా వెళతాం కానీ నియంతృత్వ ప్రభుత్వానికి భయపడేది లేదని మహాధర్నా సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం తన తీరును మార్చుకొని ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను చేపట్టాలని వైఎస్ఆర్సీపీ నేతలు హితవు పలికారు.